విధానంలో దాన్ని వాడుకోవాలి కూడా. కనుక మరి అందరికీ అవసరమైంది శాస్త్రాలన్నీ బోధిస్తున్నటువంటి గాయత్రి మంత్రం మనము చెప్పుకుంటాము. ఒకసారి మీరందరూ చెప్పండి. ఓం భూర్ భువః స్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చెప్పండి. హే రక్షక సచ్చిదానంద అనంత స్వరూప నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వాంతర్యామి జగదుత్పాదక దేవా నీ దివ్యము వరేణ్యమునగు విజ్ఞాన స్వరూపమును నిత్యము మా హృదయములో ధ్యానింతుము. మాకు ధారణ శక్తి గల బుద్ధిని ఇచ్చినవుగాక. మేము ఆ బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది సద్వ్రతములను ఆచరించి విజ్ఞానాదులను పొంది పరమ సుఖములు అనుభవింతుముగాక. ఇప్పుడు ఈ మంత్రంతో 54 ఆవుకి ఇవ్వడానికి ముందు ఈ శిష్యుడు ఆవుకి సమర్పిస్తారు. దంపతులు ఒకటి తీసుకుంటారు, ఇతరులు ఒక్కొక్కటి తీసుకొని స్వాహ అన్నప్పుడు సమర్పించండి. స్వాహ అనడం ఒకటి మాత్రం అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అది రాకపోతే, అది సరిగ్గా అలకపోతే ఇక్కడ కూర్చొని వచ్చి కూడా వ్యర్థమే. ఓం యదస్య కర్మణో శరీరితం యద్వాన్యోనమిహాకరం అగ్నిష్టశిష్టకృద్విద్యా సర్వం శిష్టం సూతం కరోతు మే. అగ్నయే శిష్టకృతే సూతహుతే సర్వా ప్రాయశ్చిత్తాహుతీనా కామానాం సమర్పయిత్రే సర్వాన్ కామాన్ సమర్పయత్. స్వాహా ఇదమగ్నయే శిష్టకృతే ఇదన్న మమ.